హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు స్టైల్ మామా యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు నేను ఒక మంచి లొకేషన్కి అయితే వచ్చాను. ఈ లొకేషన్ ఎవరికైతే తెలుసో వాళ్ళు కామెంట్ చేయండి, తెలియని వాళ్ళు కూడా కామెంట్ చేయండి, ఇది మాకు తెలియదు అని చెప్పి. సో హైదరాబాద్లో ద బెస్ట్ లొకేషన్ అనమాట. ఈ లొకేషన్లో చాలా వెడ్డింగ్స్ కానీ మ్యారేజెస్ కానీ చాలా చాలా బ్యూటిఫుల్ లొకేషన్ అని చెప్పి చాలా కెమెరామ్యాన్స్ ఇక్కడికే తీసుకొని వస్తారు అన్నమాట. చాలా బ్యూటిఫుల్ అనిపించింది, మీరు కూడా చూడండి. అదే విధంగా కొన్ని విషయాలు గమనించినట్లయితే ఇవన్నీ పాతకాలం నాటివి. కొన్ని పాతకాలం నాటివి అయితే కొన్ని విషయాలు అయితే మనం ఎగ్జాక్ట్లీగా గుర్తుపట్టగలుగుతాం. ఆ రాయి కానీ అవన్నీ సెటప్ చూస్తే మనకు అర్థమైపోతుంది. సో ఇలాంటి మంచి లొకేషన్స్ నిజంగా అంటే చాలా ఏళ్ళ తర్వాత నేను చూడడం జరిగింది. ఫ్రెండ్స్ అంటే వచ్చిన యాక్చువల్లీ చూస్తూ బయట నుంచి వెళ్ళిపోతామని ఎప్పుడైతే లోపలికి వెళ్ళలేదు. సో లోపలికి వెళ్ళినా చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకొకటి ఏంటంటే హైదరాబాద్లో చాలా వెడ్డింగ్స్ ఎవరివైనా ఉన్నా మెయిన్గా వాళ్ళకి ఏమైనా ఫోటోషూట్ కానీ ఏమైనా కావాలంటే ఇలాంటి లొకేషన్కి అయితే క్యాజువల్గా వచ్చేస్తారు. సో మీరు కూడా ఎప్పుడైనా హైదరాబాద్కి వచ్చినప్పుడు ఈ లొకేషన్ అయితే మిస్ కాకుండా వెళ్ళకండి. ఈ లొకేషన్ మిస్ అయితే మీరు చాలా మిస్ అయినట్లనే. చాలా మంచి లొకేషన్ ఇక్కడ. ఇంకా ఇది చుట్టుపక్కల చూసుకున్నట్లయితే షాప్స్ కానీ మన డ్రెస్సింగ్ చేంజ్ చేసుకోవడానికి డ్రెస్సింగ్ రూమ్స్ కానీ, ఇంకా మీకు ఇక్కడనే కొంతమంది ఫోటోగ్రాఫర్స్ వెయిట్ చేస్తుంటారు ఫోటో కావాలా అని చెప్పి. సో చాలా బ్యూటిఫుల్ లొకేషన్ కాబట్టి చాలా మంది వచ్చేస్తుంటారు. సో మీకు ఎట్లా అనిపించిందో మీ అభిప్రాయాన్ని అయితే ఖచ్చితంగా తెలియజేయండి. మీరు కూడా ఎప్పుడైనా ఒకవేళ హైదరాబాద్కి వచ్చినప్పుడు హైదరాబాద్లో ఖచ్చితంగా ఇంత మంచి ప్లేస్ని మిస్ అయ్యి వెళ్ళినారంటే మీరు చాలా మంచి లొకేషన్ కాబట్టి మీరు మిస్ కాకుండా ఖచ్చితంగా ఈ లొకేషన్ అయితే విజిట్ అయ్యి వెళ్ళండి. చాలా బ్యూటిఫుల్ లొకేషన్ కాబట్టి ఖచ్చితంగా మీరు అదేవిధంగా ఎక్కడైనా కూడా పాత లొకేషన్స్ అంటే ఒక గోల్కొండ కానీ చార్మినార్ కానీ ఇలాంటి బ్యూటిఫుల్ లొకేషన్స్ అంటే చాలా తక్కువ కాబట్టి ఈ లొకేషన్లో అయితే మిస్ కాకుండా ఖచ్చితంగా చూడండి. థ్యాంక్ యూ గాయ్స్. ఈ వీడియో మీకు నచ్చినందా ఒక లైక్